జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ విశ్వవసు నామ సంవత్సరం ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతోంది, ఏ ఏ విషయాల్లో అనుకూలతలను సూచిస్తుంది, ఏ ఏ విషయాల్లో శుభత్వాన్ని సూచిస్తుంది, ఏ ఏ విషయాల్లో అదృష్టాన్ని సూచిస్తుంది, అలాగే ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలను సూచిస్తుంది. జాగ్రత్తలు సూచిస్తూ ఉన్నప్పుడు మనకి ఆ విషయాల్లో మనం పర్టికులర్ విషయాల్లో కనుక మనం జాగ్రత్తగా ఉంటే కనుక మనకి ప్రతికూల పరిస్థితులు లేనట్లే. ఫస్ట్ మనం అక్కడ మనకి ప్రాక్టికల్ రెమెడీ ఏంటంటే జాగ్రత్తలు సూచించే అంశాల్లో మనం జాగ్రత్త పడితే కనుక ప్రతికూలతల్ని మనం అధిగమించినట్లే. అసలు ప్రతికూల పరిస్థితులు జాగ్రత్తలు ఒక్కొక్కసారి మనకి తెలియకుండా, జాగ్రత్తలు చూసుకోకుండా, సూచనలు చూసుకోకుండా కొన్ని పనులు చేయడం వల్ల ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అసలు ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం ఈ సంవత్సరం చూద్దాము. విశ్వవసు నామ సంవత్సరంలో మొదటగా ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మనకి గోచర గ్రహస్థితుల గురించి తెలుసుకొని తదుపరి మనం రాశుల వారీగా మాట్లాడుకుందాము. మొదటగా దేవగురువు అయిన బృహస్పతి మే నెల సగం వరకు కూడా ఆయన సంచారము వృషభ రాశిలో ఉంటుంది. మే నెల సగం తర్వాత నుంచి ఆయన మిథున రాశిలోకి ఆయన సంచారం సాగుతుంది. అప్పుడే మనకి సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తాయి. ఆయన ఎప్పుడైతే మిథున రాశిలోకి అడుగు పెడతాడో అప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. అలాగే శనీశ్వరుడి సంచారం మీనరాశిలో ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతూ ఉంది. శనీశ్వరుడు సంచారం మీనరాశిలోకి రావడం వల్ల మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని అయిపోతూ ఉంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అయిపోయింది. కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని అయిపోతూ ఉంది. ఇప్పుడు ఏలినాటి శని మేషరాశి వాళ్ళకి ప్రారంభమైంది ఈ సంవత్సరం నుంచి, విశ్వవసు నామ సంవత్సరం నుంచి. అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమైంది. ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. శనీశ్వరుడు గోచార గ్రహస్థితుల రీత్యా ఆయన మీనరాశి సంచారం రీత్యా ఇక్కడి నుంచి 2.5 ఏళ్ల పాటు మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని, మేషరాశి వాళ్ళకైతే 7.5 సంవత్సరాలు ఏలినాటి శని అప్లికేబిలిటీ ఉంటుంది. 2.5 సంవత్సరాలు సింహరాశి వాళ్ళకి అష్టమ శని ఉంటుంది. అలాగే 2.5 సంవత్సరాలు ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంటుంది. మీనరాశి వాళ్ళు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. కుంభరాశి వాళ్ళు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఇంకా 2.5 సంవత్సరాల్లో అయిపోతుంది. మీనరాశి వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాలు ఏలినాటి శనిలో ఉన్నారు. మేషరాశి వాళ్ళకి ఇప్పుడే ఏలినాటి శని మొదలైంది. అలాగే రాహుదేవుడు మరియు కేతుదేవుడు ఈ సంవత్సరం ప్రారంభంలో శనీశ్వరుడు మరియు రాహుదేవుడు కలిసి మీనరాశిలో సంచారం చేస్తారు. మే నెల చివరిలో రాహుదేవుడు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. మీనరాశిలో సంచారం చేసే రాహుదేవుడు మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. అలాగే కేతు భగవానుడు కన్యారాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. కన్యారాశిలో సంచారం చేసే కేతు భగవానుడు కన్యారాశి నుంచి సింహరాశిలోకి అడుగుపెట్టబోతూ ఉన్నాడు. సో ఇది మనకి గోచారంలో ఉన్న గ్రహస్థితుల్లో సంచారము. మేలో 3 ప్లానెట్స్ మారుతున్నాయి. గురు భగవానుడు మేలో మిథున రాశిలోకి వస్తున్నాడు వృషభ రాశిలోంచి. మే చివరిలో రాహుకేతువులు కూడా వాళ్ళ గ్రహ సంచారాన్ని మారుస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు మీన రాశిలో ట్రాన్సిట్ చేసిన రాహు భగవానుడు ఇప్పుడు కుంభరాశిలోకి రావడము, అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో ట్రాన్సిట్ చేసిన కేతు భగవానుడు సింహరాశిలోకి రావడము. ఇవి గోచారంలో ఉన్న గ్రహ గమనాలు. ఈ గోచారంలో ఉన్న గ్రహ గమనాలను అనుసరించి అన్ని రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ విషయాలు మనం తెలుసుకుందాము. ఆదాయ వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం వీటితో పాటుగా మనం తెలుసుకుందాము. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి ఏ రకమైన ఫలితాలు ఉండబోతున్నాయో మనం తెలుసుకుందాము. అన్నిటికంటే ముందుగా ఈ సంవత్సరము ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ఆదాయం 2, వ్యయం 4, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ సంవత్సరము ఈ విశ్వవసు నామ సంవత్సరంలోనే సంవత్సరం రావడంతోనే ఏలినాటి శనిలో ప్రారంభమవుతుంది మేషరాశి వాళ్ళకి. 7.5 సంవత్సరాల కాలం పాటు ఏలినాటి శని ఉంటుంది. కాకపోతే అస్సలు భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు, కలత చెందన అవసరం లేదు, బెంగ పెట్టుకోని అవసరం లేదు. కారణం ఏంటంటే శనీశ్వరుడు ఎప్పుడైనా సరే మొత్తం క్లెంజ్ చేస్తారు. ఇప్పుడు మనము ఉన్న హౌస్ కనుక మొత్తం మనము వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, లేదా 3 నెలలకు ఒకసారో మనం ఎలా అయితే మొత్తం క్లీన్ చేసుకుంటే సంవత్సరానికి ఒకసారి కావచ్చు, 2 సంవత్సరాలకు ఒకసారి కావచ్చు, సున్నాలు అవి వేయిస్తే ఇల్లంతా తలతల ఎలా మెరిసిపోతుందో, ఎప్పుడైనా ఏలినాటి శని వచ్చినా, అష్టమ శని వచ్చినా, అర్ధాష్టమ శని వచ్చినా
మన జన్మ జాతకంలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అంటే కర్మ ప్రక్షాళన జరుగుతుంది. ఇందుకే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వస్తాయి. దీని గురించి అనవసరమైన కలతలు, అనవసరమైన భయం, ఆందోళన పడక్కర్లేదు. మన బాడీ కూడా మధ్య మధ్యలో డీటాక్సిఫై చేసుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి. కొన్ని వీటితోటి మనకి డీటాక్సిఫై మన బాడీని మనం చూసుకుంటూ ఉంటాం, మనం తీసుకునే ఆహారం ద్వారా, వీటిల ద్వారా. అలాగే మన జన్మజాతకాన్ని క్లెంజ్ చేసే ప్రక్రియే ఈ గోచారంలో ప్లానెట్స్ యొక్క సంచారం అన్న విషయాన్ని మనం తెలుసుకుంటే కనుక అసలు మనకి టెన్షనే ఉండదు. ఏదైనా సరే, ఏలినాటి శని రానివ్వండి, అష్టమ శని రానివ్వండి, అర్ధాష్టమ శని రానివ్వండి. ఇప్పుడు మనం ఫలితాలు కనుక చూస్తే కనుక ఏలినాటి శనిలో మీరు ఉన్నారు కాబట్టి కొంత డబ్బు ఖర్చు విషయంలో మీకు కట్టేసినట్టు ఉంటుంది. ఉదాహరణకి మీ జన్మజాతకంలో కనుక ఆదాయపరంగా చాలా బాగా ఉంది, ఇన్కమ్ సోర్సెస్ బాగా ఉన్నాయి, అసలు మీకు ఆ డబ్బుకి సంబంధించిన ఇబ్బంది చూసే జాతకులు కనుక మీరు కాకపోతే మీరు ఇష్టం లేకుండా ఖర్చు పెడతారు. సో అంటే ఖర్చు విషయంలో ఒకటి గిజాట్ అన్నా ఉంటుంది. ఖర్చు పెట్టుకోవడం రూపాయి వెతుక్కుంటూ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ప్రతి రూపాయి కూడా అపురూపం అయిపోతుంది. ప్రతి రూపాయి అంటే ఎప్పుడైనా రూపాయి పాపాయే. ఈ సమయంలో అసలు ప్రత్యేకించి 2.5 సంవత్సరాలు ఆ రూపాయి అసలు తీయాలంటే చాలా ఆలోచిస్తారు. ప్రతి దానికి ఆలోచించే ఇది ఉంటుంది. ఇన్ కేస్ మీ జన్మజాతకం బాగా ఉంటే మీకు ఇష్టం లేకుండా ఖర్చు పెడతారు. ఒక్కోసారి మీ అంటే ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎత్తుక్కోకపోయినా మామూలుగా మీ దగ్గర రెగ్యులర్ ఫ్లోలో మామూలుగా మీ జీవితానికి సరిపడా డబ్బులు మీకున్నా సరే మీకు మీరు నియంత్రించుకుంటారు. సేవింగ్స్ వైపు దృష్టి, అంటే ఇక్కడ ఒక రకంగా ఖర్చులు నియంత్రించుకోవడం అంటే ఒక రకంగా సేవింగ్స్ వైపు మిమ్మల్ని దృష్టి మళ్లిస్తూ ఉన్నాడు శనీశ్వరుడు. ఏ ఖర్చులు అవసరమో, ఏ ఖర్చులు అనవసరమో ఇలాంటివన్నీ మీకు ఇప్పుడు చెప్తూ ఉన్నారు శనీశ్వరుడు. అలాగే మీరు కనుక విదేశాలు వెళ్ళడానికి కనుక ప్రయత్నిస్తూ ఉంటే విదేశాలు వెళ్ళడం అయితే తటస్థపడుతుంది. ఈ సమయంలో మీరు అంటే ఇప్పుడు ఫస్ట్ టైం విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నించే వాళ్ళ సంగతి నేను మాట్లాడుతున్నాను. ఆల్రెడీ మీరు విదేశాలకి చాలాసార్లు వెళ్ళొచ్చారు, లేదా మీరు ఆల్రెడీ విదేశంలో ఉండి స్వదేశంలో రావాలనుకుంటున్నారు. ఇలాంటి మీ అందరికీ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. బట్ ఇప్పుడు విదేశాలు వెళ్ళాలని అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి సమయము. కాకపోతే కొంచెం మీకు టెస్టింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. విదేశాలు వెళ్ళాలనుకుంటే చాలా లాగ్ అవుతుంది, కానీ ఫైనల్గా మీరు వెళ్తారు. ఈ 2.5 సంవత్సరంలో మీ విదేశీ యానం ఏదైతే ఉందో, మీరు ఎన్నాళ్ళు అయితే అక్కడ ఉండాలనుకుంటున్నారో అన్నాళ్ళు మిమ్మల్ని అక్కడ పర్మనెంట్ చేస్తాడు. మళ్ళీ మీరు ఎప్పుడు వెనక్కి రావాలనుకుంటే అప్పుడు వెనక్కి తెప్పిస్తాడు. ఎందుకంటే శనీశ్వరుడు ఏది ఇచ్చినా సరే లాంగ్ టర్మ్లోనే ఇస్తాడు, ఏది కూడా కొంచెంగా ఇవ్వడు. ఆయన పద్ధతి అంత. ఎక్కువ ఏది ఇచ్చినా సరే మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చిన కర్సెస్ అందుకే ఏలున్నర్స్ జడంలాగా 7.5 సంవత్సరాలు ఉంటుంది. సో ఏదైనా లాంగ్గానే ఇస్తాడు, ఇబ్బందులు లాంగ్గానే పెడతాడు, సుఖాన్ని కూడా లాంగ్గానే ఇస్తాడు. ఇది మటుకు మనం మర్చిపోకూడదు ఈ విషయాన్ని. ఉదాహరణకి మీ జన్మజాతకంలో వృషభ రాశిలో శనీశ్వరుడు ఉంటే కనుక మీకు ఆదాయపరంగా చాలా బాగుంటుంది. అంటే ఇది మీ జన్మజాతకాన్ని మీరు పరిశీలించుకోవాలి. మీ జన్మజాతకంలో కనుక వృషభ రాశిలో శనీశ్వరుడు ఉంటే చాలా మంచి ట్రాన్సిట్ ఇది. మీకు ఏలినాటి శని ప్రారంభమైంది అన్న బాధ, బెంగ, కలత మీకు అక్కర్లేదనే చెప్పాలి. ఎందుకంటే చాలా గోల్డెన్ పీరియడ్గా మీకు ఇది ఉంటుంది. అందరికీ కూడా గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు. బట్ ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉన్న వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు ఉంటుంది. విదేశాల్లో ఆల్రెడీ ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు, లేదా విదేశాలకు వెళ్ళి స్వదేశానికి వచ్చారు, వీళ్ళకేంటంటే మీకు పనులు అన్నీ కూడా చకచక అవుతాయి. అంటే మీరు విదేశాల్లో ఏదన్నా పనులు తలపెట్టినా లేదా స్వదేశంలో ఏదన్నా పనులు తలపెట్టినా కూడా పనులు చకచక అవుతాయి. కానీ సహనాన్ని ఆయన చూస్తాడు. ఇప్పుడు మనకి ఒక మంచి పొజిషన్స్ తీసుకుంటే చాలా రౌండ్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అంత తేలిగ్గా ఏమి రాగానే ఒక 1 గోలో మనని ఎవరినైనా ఇంటర్వ్యూ తీసుకొని సెలెక్ట్ చేసేసారు. చాలా ప్రాసెస్ ఉంటుంది. ఒక 5-6 రౌండ్లు తీసుకుంటారు. చాలా రౌండ్స్ తీసుకొని స్క్రూటినీ చేసి ఫిల్టర్ చేసి అప్పుడు పొజిషన్ ఇస్తారు. అలాగే ఇప్పుడు శనీశ్వరుడు మీకు పనులన్నీ చకచక చేసి పెట్టడానికి రెడీగా ఉన్నాడు, కానీ మీ సహనానికైతే పరీక్ష పెడుతున్నాడు. సహనం ఎంత సహనంగా మీరంటే ఒకవేళ సపోజ్ ఏదైనా ఒక పని లాగా అయింది అనుకోండి, ఈ రోజు ఖచ్చితంగా ఉంటుంది అని అనుకున్నారు, అది పోస్ట్పోన్ అయింది అనుకోండి, అస్సలు అసహనానికి అసంతృప్తికి గురవ్వకూడదు. ఇప్పుడు శనీశ్వరుడు మీలో చూసే, ప్రత్యేకించి మేషరాశి వాళ్ళలో చూసేది సహనము, సంతృప్తి. ఈ 2 కనుక కీ ఫ్యాక్టర్స్. మీకు ఈ 2 కనుక మీరు మెయింటైన్ చేస్తే అసలు ఈ ఏలినాటి శని మీకు అసలు మంచి ఒక రెడ్ కార్పెట్ పరిచి మిమ్మల్ని వెల్కమ్ చేస్తుందని చెప్పడంలో ఇదే లేదు, సందేహమే లేదు. కానీ మీరు ఎక్కడైనా అసంతృప్తికి లోనైనా
అసహనానికి గురైన వెంటనే ఇంకా లాగ్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి ప్రతి గ్రహానికి 2 ఉంటాయి, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ వైబ్స్ ఉంటాయి. అంటే శనీశ్వరుడికి సంబంధించిన నెగిటివ్ వైబ్స్ని మీరు వెల్కమ్ చేస్తున్నట్టు. అలా వెల్కమ్ చేయకుండా పాజిటివ్ వైబ్స్ని వెల్కమ్ చేయండి. దానికి ఏం చేయాలి? సహనము, సంతృప్తి, ఈ 2 ఉంటే కనుక ఆ పాజిటివ్ వైబ్స్ని కనుక మీరు వెల్కమ్ చేస్తే నిజంగా ఈ ఏలినాటి శని మీకు ఒక మంచి రెడ్ కార్పెట్ వేసి ఒక మంచి, అంటే మిమ్మల్ని ఇప్పుడు బాన్ విత్ గోల్డెన్ స్పూన్ అని అంటాం, అలా మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు అలా చేసుకోవచ్చు. మనం పుట్టడము ఎలా పుట్టినా, శ్రీమంతుల ఇంట్లో పుట్టినా, మనం స్వయం కృషితో పైకి వచ్చేది నిజంగా చాలా సంతృప్తినిస్తుంది. అలా ఇప్పుడు మిమ్మల్ని సంతృప్తికరంగా మిమ్మల్ని తీసుకెళ్లే విధంగా శనీశ్వరుడు రూల్ చేస్తూ ఉన్నారు. కమ్యూనికేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు ఈ సంవత్సరము మేలో గురు భగవానుడు ఎప్పుడైతే మిథున రాశిలోకి వెళ్తాడో అప్పుడు కమ్యూనికేషన్స్ చాలా టెస్ట్ చేస్తాడు ఆయన. టెస్ట్ చేయడం అంటే మీరు కమ్యూనికేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే గురు భగవానుడు 3వ స్థానంలో, ఆయన మరణకారక స్థానంలో ఆయన ఉండడం వల్ల కొంత ఇబ్బందులు అయితే క్రియేట్ చేస్తాడు. అంటే ఏ విషయాల్లో ఇబ్బందులు క్రియేట్ చేస్తారంటే ప్రత్యేకించి మీ యొక్క వైవాహిక జీవితంలో, అలాగే మీకు కొన్ని పనులు అవ్వడము, వచ్చినట్టే వచ్చి అదృష్టం వస్తుంది, కలిసి వస్తుంది అనుకున్న విషయాల్లో, అలాగే మీకు డబ్బుల విషయంలో, ఈ 3 విషయాల్లో మీకు ఇబ్బంది వస్తుంది. కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రత్యేకించి మీరు చాలా అంటే మర్యాదపూర్వకంగా, ఆల్రెడీ మీరు మర్యాదపూర్వకంగా మాట్లాడే వాళ్ళైనా ఇంకా కొంచెం ఎక్కువగా మర్యాదపూర్వకంగా మాట్లాడడము వీటి వల్ల. ఎందుకంటే గురు భగవానుడు అంటేనే ఎంత సంస్కారవంతంగా మనం మాట్లాడితే మనకు అంత మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పుడైనా గురు భగవానుడు మనకు మంచి ఫలితాలను ఇవ్వాలన్నా, ప్రత్యేకించి శుక్రుడు మంచి ఫలితాలను ఇవ్వాలంటే మన మాటల్లో మన సంస్కారం ఉట్టిపడాలి. అలా మన సంస్కారం ఉట్టిపడే విధంగా మనం మాట్లాడగలిగితే మన లైఫ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రత్యేకించి ఇది మీకు బాగా అప్లికేబుల్ అవుతుంది. ఎందుకంటే గురు భగవానుడు అలాంటి ఫలితాలను మీకు ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 ఫీల్డ్స్లో మీ మాటలను బట్టి మీరు చాలా క్లీన్ చేసుకోవచ్చు, అంటే చాలా మంచి ఫలితాలను కూడా పొందవచ్చు. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరము గోచర గ్రహస్థితుల రీత్యా. ఫైనాన్షియల్గా కూడా అనుకూలంగానే ఉంది. కాకపోతే మీ కమ్యూనికేషన్స్ విషయంలో ప్రత్యేకించి టీచర్స్ని, గురుస్థానంలో ఉన్న వాళ్ళని, అలాగే మీకంటే వయసులో పెద్దవాళ్ళని ఎంత మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తే, ఎంత కోపం వచ్చినా సరే మర్యాదపూర్వకంగా ఉండగలిగితే కనుక గురు భగవానుడు మీకు 3 బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. ఒకటి వైవాహిక జీవితంలో, ఆల్రెడీ మీరు వివాహితులైతే వైవాహిక జీవితం చాలా బాగా ఉంటుంది, వివాహితులు కాకపోతే వివాహం జరుగుతుంది. అలాగే రెండవ విషయం ఏంటంటే మీకు 3 గుడ్ న్యూసెస్ వింటారు ఈ సంవత్సరం అయ్యే లోపల డెఫినెట్గా. ఇది మీరు కమ్యూనికేషన్స్లో మీరు చెక్ పెట్టుకుంటూ ఉంటే. అలాగే ఫైనాన్షియల్గా కూడా మంచి గ్రోత్ని అందిస్తున్నాడు. ఈ 3 విషయాల్లో గురు భగవానుడు చాలా మంచి జీవాన్ని పోస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం తిరిగే లోపల మేషరాశి వాళ్ళకి ఒక టర్నింగ్ పాయింట్ అయితే ఉంటుంది. డెఫినెట్గా టర్నింగ్ పాయింట్ అంటే ఏదో ఇబ్బందికరమైన మలుపు అని అనుకోకండి. మంచి మలుపు అయితే ఉంటుంది. డెఫినెట్గా గుడ్ టర్నింగ్ పాయింట్. ఈ సంవత్సరం అయ్యే లోపల ఏదో ఒక విషయంలో, ఒకవేళ మీరు వివాహం కాకుండా బాధపడుతూ ఉంటే వివాహం అవుతుంది, లేదా ఏదైనా ఒక పని అనుకున్నది అవ్వట్లేదు, ఒక ప్రాజెక్ట్ కావచ్చు, ఒక పని అది అయ్యే తీరుతుంది. ఖచ్చితంగా అది మీకు గోల్డెన్ క్రౌన్ అవుతుంది. సో వివాహమైన గోల్డెన్ క్రౌనే అవుతుంది, వృత్తిపరంగా అయినా గోల్డెన్ క్రౌనే అవుతుంది, లేదా సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ అవుతుందని చెప్పి దాని పరంగా కూడా గోల్డెన్ క్రౌనే అవుతుంది మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఇంకా ఇవి ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఉన్న ఫలితాలు. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం చూద్దాం. మేషరాశిలో పుట్టిన వాళ్ళు మీరు ఈ సంవత్సరం అంతా కూడా మేధా దక్షిణామూర్తి స్వామి వారి ధ్యానం చేయడము, మేధా దక్షిణామూర్తి స్వామి వారిని కావచ్చు, లేదా దత్తాత్రేయ స్వామి వారిని కావచ్చు, కృష్ణ పరమాత్మని కావచ్చు, ఎక్కువగా ఈ 3 ఆరాధిస్తాము అంటే ఇంకా మంచిది, చాలా మంచి ఫలితాలు వస్తాయి. లేదా ఎవరో ఒక్కడినైనా సరే ఆరాధించడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు కూడా శ్రీ గురు దత్త జై గురు దత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురు దత్త జై గురు దత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురు దత్త జై గురు దత్త శ్రీ దత్త శరణం మమ. ఈ యొక్క నామాన్ని పట్టుకొని చూడండి. మీరు ఒక రోజంతా మీరు మనసులో అనుకుంటూ ఉండండి. నెక్స్ట్ డే లేదంటే వితిన్ 3 డేస్లో మీకు
మంచి మార్పు డెఫినెట్గా కలుగుతుంది. మీకు అదొక ఈ నామం ఈ సంవత్సరం మీకు ఒక సెంటిమెంట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడే చూసే వాళ్ళకి ఈ నామము ఎంత సెంటిమెంట్ అయిపోతుంది అంటే, భగవంతుడిని తలుచుకుంటే ఇంత బాగుంటుందా మనకి అన్నంత మంచి స్వీట్ రిజల్ట్స్ని ఆయన ఇచ్చే తీరుతాడు. నమ్మి చేయండి, మంచి రిజల్ట్స్ని పొందండి. ఇవి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఉన్న ఫలితాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.